నమస్తే వెల్కమ్ టు టీటర్ ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేని ఫాస్టాగ్ విధానం వల్ల కేంద్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతోంది. 2024లో కేంద్ర ప్రభుత్వానికి టోల్ ట్యాక్స్ల ద్వారా 68,037.60 కోట్ల ఆదాయం లభించింది. 2023వ సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 9.2% ఎక్కువ. ప్రస్తుతం రోజుకి సగటున 191.14 కోట్ల ఆదాయం లభిస్తోంది. ఈ దోపిడీ చాలదన్నట్టుగా ఫాస్టాగ్ అకౌంటుల్లో తగినంత డిపాజిట్ లేకపోతే వాహనాలకు రెట్టింపు రుసుము వసూలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిస్థితి చూస్తే క్రమంగా టోల్ గేట్లు దోపిడీ కేంద్రాలుగా మారుతున్నట్టుగా అర్థమవుతుంది. ఫాస్టాగ్ అకౌంట్లలో కనీసం 100 రూపాయలు ఉండాలన్న నిబంధన వల్ల ప్రస్తుతం ఫాస్టాగ్లను నిర్వహిస్తున్న ఎయిర్టెల్, జియోలతో పాటు వివిధ ప్రైవేటు బ్యాంకులకు ఉచితంగా 100 కోట్ల రూపాయలు లభిస్తాయి. 2023-24 లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు 50 కోట్లకు పైగా 4 చక్రాల వాహనాలు ఉంటాయి. ఈ వాహన యజమానులు ఒక్కొక్కరు తమ అకౌంటుల్లో కనీసం 100 రూపాయలు డిపాజిట్ చేసిన ఆయా బ్యాంకులు, ఎయిర్టెల్ వంటి సంస్థల వద్ద ఎవరికి ఎటువంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేని 5,000 కోట్ల ప్రజల డబ్బు నిలువ ఉండిపోతుంది. ఇక తగిన డిపాజిట్ లేకపోతే టోల్ రుసుము రెట్టింపు వసూలు చేయటం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం లభిస్తోంది. ఇవి కాక దేశవ్యాప్తంగా 2022 నాటికి దాదాపు 50 లక్షల లారీలు, గూడ్స్ వాహనాలు ఉన్నాయి. వీటి ద్వారా లభించే ఆదాయం అదనం. ఇంత ఖర్చు చేసిన వాహనాలకు మాత్రం టోల్ గేట్ల వద్ద వేచి ఉండే పరిస్థితి మెరుగుపడటం లేదు. టోల్ గేట్ నిర్వాహకులు నాసి రకం సెన్సార్లు వినియోగించటం వల్ల అవి తరచూ పనిచేయకపోవడంతో పెద్ద ఎత్తున వేచి ఉండాల్సి వస్తుంది. పండగల సమయంలో అయితే వాహనాలు గంటల కొద్ది వరుసలో నిలిచిపోతున్నాయి. టోల్ గేట్ల వద్ద వాహనాలు 3 నిమిషాలకు మించి నిలిచి ఉండే పక్షంలో టోల్ ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్తారు. కానీ ఆచరణలో అమలు కావటం లేదు. పండగల సమయంలో టోల్ గేట్ల వద్ద గంట సేపు వేచి ఉన్నప్పటికీ ట్యాక్స్ వసూలు చేస్తూనే ఉన్నారు. టోల్ ట్యాక్స్ విధానం అమల్లోకి వచ్చిన సందర్భంలో దేశవ్యాప్తంగా లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేయగా, కొత్తగా నిర్మించిన రహదారుల నిర్మాణం కోసం చేసిన అప్పు తీరేంత వరకు అంటే 10 నుంచి 15 ఏళ్లు మాత్రమే వసూలు చేస్తామని, ఆ తర్వాత టోల్ ట్యాక్స్ ఉండదని కేంద్ర ప్రభుత్వం నచ్చచెప్పింది. కానీ వాస్తవంలో 15 ఏళ్లు దాటిన తర్వాత కూడా వసూలు చేస్తూనే ఉన్నారు. టోల్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వానికి మంచి ఆదాయ వనరుగా మారడంతో టోల్ ఆదాయంపై మరింత ఆశ పెరిగింది. ఇదే సమయంలో 2 ఏళ్ల క్రితం వరకు 4 లేన్లు, అంతకు మించి లేన్లు ఉన్న రహదారులకు మాత్రమే టోల్ గేట్లు ఏర్పాటు చేసి రుసుము వసూలు చేసేవారు. కానీ తాజాగా కేవలం 2 లేన్ల రహదారులకు కూడా టోల్ గేట్ ఏర్పాటు చేస్తున్నారు. యూరోపియన్ దేశాల్లో టోల్ రహదారులు సాధారణ రహదారులు కూడా ఉంటాయి. వాహనదారులు సాధారణ రహదారులపై ప్రయాణం చేస్తే టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన పని లేదు. మన దేశంలో మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా టోల్ ట్యాక్స్ రహదారులపై మాత్రమే ప్రయాణం చేయాలి. అయితే నిజానికి వాహనాలు కొనుగోలు చేసే సమయంలో 28% జీఎస్టీతో పాటు రోడ్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తారు. ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి వాహనం ఖరీదులో 12 నుంచి 17% వరకు వసూలు చేస్తున్నారు. అంటే 20 లక్షల రూపాయల వాహనం కొంటే 2.40 లక్షల నుంచి 3.40 లక్షల వరకు రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా ఒక వాహనం ఉండగా మరో వాహనం కొనుగోలు చేస్తే అదనంగా 2% వసూలు చేస్తారు. అయితే అంటే ఇప్పటికే మనకు స్కూటర్ ఉండి కొత్తగా కారు కొనుగోలు చేస్తే లక్షకి 2% వంతున 20,000 అదనంగా వసూలు చేస్తారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, జాతీయ రహదారుల అభివృద్ధికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇప్పటికే పెట్రోలియం ఉత్పత్తులపై రోడ్ డెవలప్మెంట్ సెస్ ను విధిస్తోంది. ప్రస్తుతం ప్రజలు ప్రతి లీటరు డీజిల్ ఆర్ పెట్రోల్ ధరలో 7 రూపాయలను జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నాము. ఈ ట్యాక్స్ ద్వారా 2022-23 సంవత్సరంలో దాదాపు 22,000 కోట్లు వసూలు చేసింది. నిబంధనల ప్రకారం ఈ నిధులను రహదారులు అభివృద్ధికి వినియోగించాలి. అయితే ఇందుకు విరుద్ధంగా ఈ నిధులను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. మొత్తంగా గమనిస్తే ఒక వాహనదారుడు నుంచి తొలుత రోడ్ ట్యాక్స్, ఆ తర్వాత డీజిల్, పెట్రోల్ ద్వారా రోడ్ సెస్ వసూలు చేయడంతో పాటు మరలా జాతీయ రహదారిపైకి వస్తే టోల్ ట్యాక్స్ అంటూ మొత్తం 3 రకాల పన్నులను ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు. టోల్ ట్యాక్స్, జీఎస్టీ, రోడ్ ట్యాక్స్ వంటి పన్నుల ప్రస్తావన వచ్చినప్పుడు వాహనాలనేవి ధనవంతులకు సంబంధించిన అంశమని, వీటితో సామాన్యులకు వచ్చిన ఇబ్బంది ఏమిటి అంటూ అధికారంలో ఉన్న నాయకులు సన్నాయి నొక్కుతున్నారు. టోల్ ట్యాక్స్ ధరలు సింపుల్ గా కాకుండా 100 రూపాయలతో ఉండటమే కాకుండా దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు వేల
రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ప్రత్యక్షంగా పన్నులు లారీ యజమానులు చెల్లిస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ పరోక్షంగా ఆ రవాణా ఖర్చుల భారం సరుకుల ధరలపై పడటం వల్ల సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. అదే సమయంలో అఖిల భారత లారీ యజమానుల సంఘం వారు టోల్ గేట్లు ఎత్తివేయాలని, టోల్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని డీజిల్ పెట్రోల్ ధరను పెంచడం ద్వారా పొందాలని కోరుతున్నారు. ఈ కారణంగా సరుకుల చేరవేతలో సమయం చాలా కలిసి వస్తుందని వారు అంటున్నారు. లారీ యజమానులు ఎటువంటి రాయితీ కోరటం లేదు. టోల్ గేట్ల ద్వారా ఎంత ఆదాయం వస్తుందో అంతే మొత్తంలో డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి టోల్ గేట్లు తొలగించాలని కోరుచున్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం టోల్ గేట్లను యథావిధిగా కొనసాగించడంలో మర్మమేమిటో అర్థం కావటం లేదు. ప్రపంచంలో మరి ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ లీటర్ ధర మండిపోతోంది. వంట గ్యాస్ ధర 4 రూపాయలు, పెట్రోల్ ధర 90 పైసలు పెరిగినప్పుడు ఖాళీ సిలిండర్లు ఎడ్ల బండ్లు రోడ్లపైకి తీసుకువచ్చిన నేతలు గతాన్ని మరిచి ధరలు పెంచుతున్నారు. దేశవ్యాప్తంగా ఒకే విధమైన పన్ను అనే నినాదంతో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు క్రమంగా పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. కానీ ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా పెట్రోలియం ఉత్పత్తులను కూడా క్రమంగా జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆచరణకు వచ్చేసరికి అదనంగా పన్నులపై పన్నులు విధిస్తూ ప్రజలను నిలువుదోపిడీ చేస్తోంది. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి T10.